కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల్లోంచి బీఆర్ఎస్ పార్టీ అంతర్ధానం అయ్యేందుకు ఇది కేవలం బిగినింగ్ మాత్రమే అని అన్నారు. కవిత చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని అన్నారు. ఆయన కాళేశ్వరం అంశంలో రాబోయే రోజుల్లో కేసీఆర్ల గురించి మరిన్ని నిజాలు కూడా బయటపడే అవకాశం ఉందని అన్నారు. రెండోసారి హరీష్ రావు మంత్రిగా కాకుండా కట్టడి చేసింది కేసీఆర్ అని అన్నారు. ఆయన ఇప్పుడు అదే హరీష్ రావు గురించి కవిత మాట్లాడితే తప్పుపడుతున్నారని అన్నారు. నిజాలు మాట్లాడిన కవితపై సస్పెన్షన్ వేటు వేయటం ఆశ్చర్యకరమని అన్నారు ఎంపీ మల్లు రవి. అవినీతిలో పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకున్నటువంటి వాళ్ళు హరీష్ రావు, సంతోష్ రావు అని చెప్పటం ద్వారా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని సపోర్ట్ చేస్తున్నటువంటి హరీష్ రావు, సంతోష్ రావులు వాళ్ళతో పాటు భవిష్యత్తులో ఇంకా కేటీఆర్ అవసరమైతే కేసీఆర్ మీద కూడా కొన్ని వాస్తవాలను బయటపెడుతుంది. బీఆర్ఎస్ పార్టీలో ఉండి బయటపెడితే ప్రజల్లో పలచనైపోతామనే భయంతోనే ఆమెను సస్పెండ్ చేశారు. అయినా కవితని బీఆర్ఎస్ పార్టీలో ఉంచాలా, సస్పెండ్ చేయాలనేది బీఆర్ఎస్ పార్టీ అంతర్గత విషయం. మీరందరూ ఆమెను సస్పెండ్ చేశారు, మీ అభిప్రాయం ఏంటంటేనే నేను మాట్లాడుతున్నాను. తప్పనిసరిగా ఇది బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో నుంచి అంతర్ధానం అయి కావటానికి ఇది బిగినింగ్. దిస్ ఇస్ ది బిగినింగ్ ఆఫ్ ది ఎండ్ ఆఫ్ ది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే వాళ్ళు ఎన్ని చేసినా కానీ ప్రజలు నమ్మరు. మీకు తెలుసు, హరీష్ రావు గురించి కవిత మాట్లాడింది. హరీష్ రావు గురించి మాట్లాడిన కవితను తప్పుపడుతున్నారు. హరీష్ రావుని రెండోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు 1 సంవత్సరం పాటు ఆయన క్యాబినెట్లో తీసుకోలేదు. హరీష్ రావు దగ్గరికి ఎవరు మాట్లాడకుండా కట్టడి చేసింది ఎవరు? కేసీఆర్ చేశాడు. ఎందుకు చేశాడు? అప్పటికి ఆయన ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి ఇవన్నీ చేశాడని మొట్టమొదట ఆయన చేసిన అవినీతిని గుర్తించి ఆయన దగ్గర చేసినటువంటి వ్యక్తి కేసీఆర్. మరి కేసీఆర్ మీద ఆయనకు మంత్రి పదవి ఇవ్వకుండా ఆయన పక్కన పెట్టినప్పుడు ఆయన మీద కేసీఆర్ మీద ఏం చర్యలు లేదు. కానీ ఆమె తీసుకున్నాడనే విషయాన్ని ప్రజలకు తెలిసినందుకు చెప్పినందుకే మరి కవితని ఇవాళ పార్టీ నుంచి సస్పెండ్ చేయటమే ఆశ్చర్యం.